నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దసరా రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మేము పొద్దున్నే ఏంటంటే శ్రీశైలం అయితే బయలుదేరి వెళ్ళామనమాట. ఇంకా ప్రయాణానికి బయలుదేరే ముందు పండగ కదండీ! అందుకని చెప్పి ఇంట్లో కొంచెం దేవుడికి నైవేద్యం అది పెట్టుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకొని బయలుదేరి వెళ్దాము అనని చెప్పి ఇంకా పొద్దున్నే ఇంకా కొంచెం తొందరగా అయిపోవాలి కదా అన్నట్టు ఇంకా రవ్వ కేసరి అయితే చేశాననమాట. ఇంకా రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యం లాగా పెట్టుకొని ఇంకా పూజ చేసుకున్న తర్వాత మేమైతే బయలుదేరి వెళ్ళాంలేండి. మనం ఏదైనా దైవ దర్శనానికి దూరం ఊర్లు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇంట్లో పూజ అయితే చేసుకొని బయలుదేరి వెళ్ళాలంటండి. అది నాకు రీసెంట్గానే తెలిసింది. అది యూట్యూబ్లో ఇలా షార్ట్స్ అయి జరుపుతుంటే చూశాను అనమాట. అప్పటిదాకా ఏంటంటే మామూలు క్యాజువల్గా నాకు అదేం తెలీదు. ఇంక ఇంట్లో అంతా క్లీనింగ్స్ అన్నీ మార్నింగ్ టైంలో చేసుకుంటాం కదా. ఇంకా అలా చేసుకొని ఇంకా మామూలుగా ఎప్పుడు వెళ్ళినా మేము మహా అయితే వెళ్తే సంవత్సరంలో ఒకసారి తిరుపతి అయితే మ్యాక్సిమం 2, 3 సార్లు వెళ్తామండి. ఇంకా శ్రీశైలం ఒకసారి, మంత్రాలయం ఒకసారి వెళ్తాము. ఇంకా విజయవాడ ఒకసారి వెళ్ళొస్తూ ఉంటామనమాట. ఇంకా సరే అనని చెప్పి ఇంకా మనకి మైండ్‌లోకి, మనసులోకి ఏది పడకపోతే ఓకే. ఇంకా ఒకటి వన్స్ విన్న తర్వాత ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని నాకైతే మనసులో పడిన తర్వాత మాత్రం దాన్ని నో అని నేను చెప్పలేను. ఖచ్చితంగా అంటే ఇప్పుడు పూజలకు సంబంధించి మరి ముఖ్యంగా ఏదైనా విన్నామనుకోండి, ఇది ఇలాగే చేయాలి, అది అలా చేయకూడదని వింటే మాత్రం నేను ఖచ్చితంగా అలాగే ఫాలో అవుతాను. నాకు అలా ఫాలో అవ్వలేదనుకోండి ఏంటో గిల్టీగా అంటే మనసులో అదొక భయంగా ఉన్నట్టు ఉంటదనమాట. అందుకనే నేను ఇప్పుడు రోడ్ సైడ్ పెట్టే చిలక జోస్యాలని గానీ, ఇంకా జాతకాలు ఇలాంటియన్నీ ఉంటాయి గదా! అసలు అలాంటివన్నీ అయితే నేను ఏమీ చెప్పించుకోను, చూడను. ఏదున్నా సరే ఆ దేవుని మీద భారం వేసేసి రోజు నిద్ర లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీలు కుదిరిన దాన్ని బట్టి ఇంట్లో పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా మ్యాక్సిమం గురువారం, శనివారం మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను. ఇంకా కుదిరిన రోజు మాత్రం దేవుడికి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరి ఏ పనైనా చేసుకుంటాననమాట. ఇంకా అదండి ఇంట్లో నైవేద్యం రవ్వ కేసరి పెట్టాం కదా! ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మేము అందరం రెడీ అయిపోయి ఇంకా బయలుదేరి వెళ్ళాము. ఇంకా వెళ్తూ ఏంటంటే ఇంకా మా వారికి కాఫీ కల్పించేసి ఇంకా నేనైతే పాలు తాగాను. పిల్లలకైతే బూస్ట్ అవేమి ఇవ్వలేదు. ఎందుకంటే పిల్లలకి అంత మార్నింగ్ టైం కదా! వాళ్ళకి పడదనమాట. ఇంకా వామిటింగ్స్ చేసుకుంటారని చెప్పి ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు కారెక్కిన తర్వాత మళ్ళీ వెంటనే నిద్రపోయారులెండి. ఎందుకంటే ఇంకా నేను 4కి లేచి పనులన్నీ అయిపోయి 4:45కి అలా ఫ్రెష్ అయ్యి రాంగానే ఇంకా పిల్లలకి కూడా స్నానాలు చేయమంటే చేసేసారు. ఇంక నిద్రొచ్చి వాళ్ళైతే పడుకొనున్నారు. ఇంక సరే అని చెప్పి ఇంక వెళ్ళే దారిలో ఇది గుంటూరు మీదుగా వెళ్తారు కాబట్టి ఇందాక హైవే ఇంకా చిలకలూరిపేట దగ్గర ఆంజనేయ స్వామిది పెద్దది విగ్రహం అయితే ఉంటదనమాట. ఇంకా అది చూపించాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్ద వర్షం ఏమైనా పడిద్దేమో, ఇబ్బంది పడతామేమో అనుకున్నాం కానీ వర్షం అయితే ఏం పడలేదు. సన్నచల్లే పడింది. సరేనని చెప్పి ఇంకా అలా మా వారు నేనైతే పిల్లలు పడుకున్నారు కదా! ఇంకా దేవుడి పాటలైతే పెట్టుకొని ఇంకా సరే అని చెప్పి అలా ముచ్చట్లు చెప్పుకుంటా ప్రయాణం అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో మనకి కోటప్పకొండ అయితే కనిపిస్తుంది కదా! మేమైతే కోటప్పకొండ దర్శనానికి వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ శ్రీశైలంలో ఫెస్టివల్ టైం కదా! లేట్ అయిపోతదేమో, జనం ఉంటారేమో అనుకున్నట్టు ఇంకా మేమైతే కోటప్పకొండకైతే వెళ్ళలేదులెండి. ఇంకా కాకపోతే వెళ్ళే దారే కదా అని అలా ఒక క్లిప్పింగ్ అయితే తీశాను. ఇంక ఇక్కడ ఏమైందంటే 7:30 వినుకొండ దగ్గరికొచ్చిన తర్వాత వినుకొండ దాటాము. అంటే అంత ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఇంకా సరే అనని చెప్పి మా వారు టిఫిన్ చేసి బయలుదేరదామని ఆపారు. ఇంక పిల్లలిద్దరిని నిద్ర లేపాను. ఇంక అందరం కలిసి ఇంక టిఫిన్ అయితే చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయి ఇంకా డోర్నాల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా డోర్నాల్ దాటిన తర్వాత 2 కొండలు ఎక్కడం అంటే ఒక కొండ ఎక్కేది, ఒక కొండ దిగేది కదా! అసలు చుట్టూ బాగా బ్లాక్ ఫారెస్ట్ అంటారు కదా! అంటే నల్లమల్ల అడవులు చాలా దట్టంగా ఉంటాయన్నమాట. అంటే కాలు పెడితే కాలు తీసి కాలు పెట్టే ఖాళీ లేకుండా అన్నట్టు అలా చెట్లయితే ఉంటాయండి. ఇంకా వెళ్ళే దారిలో ఏంటంటే కోతులు గుంపులైతే ఒక 2, 3 చోట్ల ఇలా రోడ్డు మీదే ఉంటాయిలెండి. ఇంకా మేమైతే వెహికల్ అయితే ఏమి ఆపలేదు. కాకపోతే స్లోగా చేసుకొని వెళ్ళిపోయామనమాట. చూసారు గదా! ఎన్ని కోతులున్నాయో. సరేనని చెప్పి ఇంకా అలా పిల్లలు పడుకొనున్నారు గదా! వాళ్ళకి చూపిచ్చాము. లెగిసి చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పడుకున్నారులెండి. ఎందుకంటే వాళ్ళకి కడుపులో తిప్పేసి ఎక్కడ వామిటింగ్స్ చేస్తారో అని చెప్పి మళ్ళీ నిద్రపోయారు. ఇంకిక్కడైతే చూసారు కదా! ఇక్కడ ప్లేస్‌లో ఫారెస్ట్‌ది అంటే ట్రిప్ లాగా ఒకటి ఉంటదనమాట. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి చూసి ఫారెస్ట్ జోన్ అని చెప్పి ఉంటది. వెళ్ళొచ్చు. వెళ్ళాలి అనుకునే వాళ్ళు. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. అలా చూడడమే తప్ప. సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి దాటుకొని ఇంకైతే ఇక్కడ శిఖరం అని మనకి ఒకటి వస్తదిలెండి.
ఇంకా శిఖరం అనమాట అది. ఇంకా శిఖరం దాటుకొని ఇవన్నీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు కావాలంటే టైంని బట్టి చూడొచ్చు. లేకపోతే లేదు అనని చెప్పి ఇంకా మేమైతే అవన్నీ దాటుకొని బయలుదేరి వెళ్ళిపోయాము. అంటే రిటర్న్‌లో వచ్చేటప్పుడు చీకటిగా ఉంటది కదా! అనని చెప్పి ఇంకా నేనైతే వీడియో క్లిప్పింగ్ అయితే స్టార్టింగ్‌లోనే తీసుకున్నాను. ఇక్కడేమో పాలధార, పంచదార ధార, దాని తర్వాతేమో సాక్షి గణపతి వస్తుందిలెండి. ఇంకా సరే అనని చెప్పి మేమైతే శ్రీశైలం వచ్చేటప్పటికి 10:45, 11 కల్లా శ్రీశైలంకి వెళ్ళిపోయాము. ఇంకా శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలిద్దరిని కూడా ఇంక నిద్ర అయితే లేపేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి కొంచెం రెడీ అయిన తర్వాత పిల్లలనైతే తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వామిటింగ్స్ చేసినా కానీ లాంగ్ డిస్టెన్స్ కదండీ! డ్రెస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటదని చెప్పి పిల్లలకి ఎక్స్‌ట్రా డ్రెస్ మాత్రం బ్యాగ్‌లో పెట్టుకొచ్చుకున్నాను. ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలిద్దరైతే ఇలా డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా రెడీ అయ్యారు. మా తనుకైతే నేనే ఇంకా జడ వేస్తాను కదా! చిన్నది కదా! ఇంకా మా అబ్బాయి నేను మాత్రం ఒకటే పార్టీ. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ డ్యాడీ ఎట్లైనా డాటర్స్ అంటే తండ్రియే కదా! డ్యాడీ ఫేవరెట్స్ కదా! డ్యాడీ పార్టీయే కదా! ఇక వాళ్ళిద్దరు ఒకటి, మేమిద్దరం ఒకటి. సరే అనని చెప్పి ఇంకా మాకు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందిలెండి. అలా వెళ్తూ ఇక దారిలో మామిడికాయ ముక్కలైతే కొనుక్కున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఒక సరదాగా ఒక ఫోటో దిగుదామని చెప్పి ఒక ఫోటో మీకోసం కూడా ఇలా వీడియో తీసి మేము ఫోన్‌లో అవి పెట్టేసి దర్శనంకైతే వెళ్ళిపోయాము. మాకైతే ఒక 1 అవర్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 కల్లా బయటికైతే వచ్చేసామండి. ఇంక ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇక్కడ వైశ్యస్ సత్రం ఉంటదనమాట. వాసవి సత్రం అనని. ఇంకా స్టేయింగ్‌కి ఉంటే మేము ఇక్కడే రూమ్స్ తీసుకునేవాళ్ళం. స్టేయింగ్ ఏం లేదు కాబట్టి ఇంకా భోజనం చేసేసి తర్వాత చందా రాసేసి రావటమే అనమాట. సరే అని ఇంకా భోజనం అయిన తర్వాత ఇంకా టైం అప్పటికి 2:00 కదా అయింది అనని చెప్పి ఇంక అక్కడే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఒక అరగంట అయితే అలా ఎళ్ళిపోయింది. నిద్రపోయి ఇంకా మళ్ళీ ఇంకా లేచేసి ఇంకా బయలుదేరాము. అంటే 3:10 అలా అయిందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రోప్‌వే ఉంటది. రోప్‌వే, పాలధార, పంచదార ధార, ఇంకా సాక్షి గణపతి ఇవన్నీ చూసుకొని వెళ్దాము. ఎట్లాగో టైం ఉంది కదా అనని చెప్పి అనుకున్నాము. సరేనని చెప్పి ఇక్కడ వాసవి సత్రంకైతే ఇలా టైల్స్‌తో దేవుడి విగ్రహాలు ఇంక ఇలా కొంచెం డెకరేషన్‌గా అన్నట్టు పెట్టారనమాట. ఇంకా సరే అని అక్కడ వీడియోస్ అదే తీసుకొని మళ్ళీ మళ్ళీ బయటకైతే వచ్చేసాంలెండి. ఇంకా షాపింగ్ ఏదైనా చిన్నది ఏదైనా షాపింగ్ చేసుకుందాము అనని ఇంకా వచ్చేసి షాపింగ్ చేసుకొని కార్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇంకేం కొన్నాను ఏంటని వీడియోలో ఎండింగ్‌లో చూపిస్తాను చూసేయండి. ఇక్కడ కొంచెం కొన్నేమో చాలా రీజనబుల్ ప్రైస్‌గా ఉన్నాయి. కొన్నేమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇంకా దేవుడి గుడి దగ్గరకంటే ఏదో ఒక గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి నేను కూడా కొంచెం చిన్నగా కొంచెం షాపింగ్ అయితే చేశానండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మా వారైతే ఐస్ క్రీమ్ తింటారా అని అడిగారు. ఫస్ట్ టైమ్ మా పిల్లలు అడగకుండా ఎందుకు అనిపించిందో ఏమో మా వారే డైరెక్ట్ అడిగారనమాట. అంటే ఇక వాళ్ళు అడగలేరు కదా! అందుకని ఈయనే అడుగుండుంటారు. సరే అనని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని ఇంకా తింటూ కార్ దగ్గరికైతే వెళ్ళి ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా బయలుదేరి రోప్‌వేకి వెళ్దాము అని అనుకుంటే అక్కడేమో అది రిపేర్ వచ్చిందని చెప్పారు. సరే అనని చెప్పి ఇంకేం చేస్తాంలే అని ఇంకా అక్కడ దాకా వెళ్ళి ఇంకా వెనక్కొచ్చేసి మళ్ళీ అక్కడైతే దగ్గరలో పాలధార, పంచదార ధార, సాక్షి గణపతి ఉంటాయన్నమాట. ఇంకా అవి చూసుకొని రిటర్న్ అవ్వచ్చులే నిదానంగా అనని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ షాపింగ్ వచ్చేటప్పటికి అదిగో పాతాళ గంగ అంటారు కదా! అక్కడే రోప్‌వే ఉంటుంది. అక్కడి నుంచి డ్యామ్‌కి దానికి కూడా తీసుకొని వెళ్తారు. మేమైతే డ్యామ్‌కి అలాగేం వెళ్ళలేదులెండి. మళ్ళీ ఇంకా ఏమో వెళ్ళలేదు. ఇంక రోప్‌వే కూడా క్యాన్సిల్ అయింది కదా అనని చెప్పి ఇంక మేమైతే బయలుదేరి అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ సాక్షి గణపతి వినాయకుడిది గుడి అనమాట. కంపల్సరీ శ్రీశైలం వచ్చిన వాళ్ళు సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షి గణపతికి ఒక కథ అయితే ఉందనమాట. ఏంటంటే మనము శ్రీశైలం వచ్చి మనము ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాము అనని చెప్పి సాక్షి గణపతి అంటే ఆ విఘ్నేశ్వరుడు సాక్షిగా ఉంటారంటండి. నాకు తెలిసి నేను విన్న స్టోరీ అయితే ఇదనమాట. అందుకని ఆయన్ని సాక్షి గణపతి అనని అంటారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గరలో పాలధార, పంచదార ధార అని ఉంటదంటండి. అంటే ఇది వరకు వెళ్ళాము. మా పిల్లలు కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము. దాని తర్వాత అయితే ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ సరే ఇప్పుడు వెళ్దాము. చాలా టైం ఉండింది కదా అని చెప్పి వెళ్ళాము. అక్కడైతే మా వారు ఊరికే అలా సరదాగా ఏదో కామెడీస్ అలా చేస్తూ ఉంటారులెండి. ఒక పెద్ద జడ వేసుకొని ఒక ఆవిడ ఉన్నారు కదా! ఇంకా ఆవిడకి ఏజ్ చాలా ఉంటది. జుట్టు కూడా చాలా పెద్దదిగా ఉంది. అక్కడ అందరూ ఏంటంటే తోచినంత డబ్బులైతే పెట్టేసి ఆవిడ చేత ఆశీర్వాదం అలా అయితే తీసుకుంటున్నారులెండి.
మనకి ఇక్కడేంటంటే ఒక 100, 150 ఏమో మెట్లుంటాయి అనుకుంటా. ఇంకా అవి చాలా హైట్ ఉన్నాయిలెండి. నేను కొంచెం లాస్ట్ ఇయర్ ఏసీఎల్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి, అంత స్టెప్స్‌గా ఎప్పుడు దిగలేదు అనని చెప్పి, ఇంకా మా వారిని చేపట్టుకొని అలా అయితే జాగ్రత్తగా దిగేసి ఇంక కిందకైతే వచ్చాను. ఇంకొచ్చిన తర్వాత అది చూస్తే ఆ చెట్లు, ఆ వాటర్ ఫాల్స్ చూస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా అంత క్రౌడ్ ఉన్నా కూడా అసలు నేచర్ అంటేనే చాలా రిలీఫ్ అన్నట్టు ఉంటది గదా! కొంచెం బాగా చాలా బావుంది. ఆ వాటర్‌తో ఆడుకోవడానికైనా పిల్లలకి. నాకు తెలిసి అంటే పాలధార, పంచదార ధార అంటే దానికి కూడా ఏదో స్టోరీ ఉందిలెండి. నాకంత ఎగ్జాక్ట్‌గా తెలీదు. అంటే అక్కడ నీళ్ళు పాలు ఉన్నంత స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే దాని టేస్ట్ కూడా పంచదార అంత తియ్యదనంగా ఉంటది అననని అంటారు. ఇంకా నాకు తెలిసైతే నేను అదే విన్నాను. అందుకని పాలధార, పంచదార ధార అని దానికి పేరొచ్చింది అంటారు. ఇంకా అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా గూడా అలా కొండ గుహల్లో నుంచి నీళ్ళలా వస్తుంటే అలాగే ఉంటాయేమో! మరి నాకు తెలిసి నేను ఇదొక్కటే చూసానులెండి. ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు వాటర్ ఫాల్స్ దగ్గరికి. కానీ అసలిక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ అయితే చాలా అంటే చాలా బావుందండి. మనం శ్రీశైలంకి వచ్చాము అననంటే మనకి డివోషనల్‌గా దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఫ్యామిలీతో కొంచెం వాటర్ ఫాల్స్ అవి చూడడానికి, ఫోటోస్ అవన్నీ దిగడానికి కూడా నేచర్‌కి దగ్గరగా ఉన్నట్టు కూడా చాలా బావుంటది. ఒక అడ్వెంచర్ ట్రిప్‌లా ఉంటదనమాట. ఇంకిందాక చూపిచ్చాను కదా! అక్కడే నీళ్ళ దగ్గరైతే ఒక అమ్మవారి విగ్రహం పెట్టి నీళ్ళు పడుతుంటే నాకక్కడైతే ఒక 'బాహుబలి' సీనే గుర్తొచ్చిందనమాట. అంటే అక్కడ శివుడిది పెట్టేసి ప్రభాసు నీళ్ళయి వస్తూ ఉంటాయి గదా! అసలక్కడ చూడంగానే ఆ సీనే గుర్తొచ్చింది. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి అక్కడ దగ్గర దగ్గరగా ఒక 1 అవర్ అయితే ఉన్నాము. ఇంకా పిల్లలంతా సరదాగా ఆడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరి వచ్చాము. మనం పాలధార, పంచదార ధార దిగిన తర్వాత ఫస్టు మా పిల్లలు ఆడారు కదా! అక్కడైతే ఒక వాటర్ ఫాలు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ కాదులెండి. ఒక ఏమంటారు ఒక పావు కిలోమీటర్ అంటారో లేతే ఒక 100 అడుగులో, 151 అడుగులో అలా ముందుకు వెళ్తే ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది చాలా బావుంటది. ఇంకా అక్కడ నీళ్ళైతే ఎక్కువొస్తున్నాయి. ఫోటోలు దిగాలనుకునే వాళ్ళైతే చక్కగా దిగొచ్చనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంక అక్కడ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే కొంచెం నిమ్మకాయ సోడా తాగాము. తాగేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా అసలు చాలా చిరాకైతే వచ్చేసిందండి. అందుకని ఇంకా హెయిర్ అయితే ఇంకా అలా పైన క్లిప్ అయితే పెట్టేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడేంటంటే మళ్ళీ ఒక చోట ఆపి టీ తాగి ఇంకా మేమైతే డోర్నల్ దాటుకొని కిందకొచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏంటంటే అక్కడ టిఫిన్ అది కట్టిచ్చేసుకొని నైట్ టిఫిన్ చేయడానికి ఇంకా గారెలైతే తీసుకొని మేము రిటర్న్ ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా వర్షం అయితే ఏం పడలేదు. ఎవరైనా లో బడ్జెట్‌లో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కంపల్సరీ శ్రీశైలం అయితే విజిట్ చేయండి. చాలా బాగా నచ్చుతుందిలెండి. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నవి షాపింగ్ అయితే ఏమేం చేశానో మీకు చివర్లో చూపిస్తా అన్నాను కదా! ఇంకిలా పిల్లలకి బ్యాంగిల్స్ ఇంక నాకిలా హెయిర్ క్లిప్స్ అవైతే తీసుకున్నాను. మా తనుతో పాటు మా తమ్ముడు వాళ్ళ పిల్లలకి కూడా బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాననమాట. కొంచెం వీడియోస్ అయితే లేట్‌గా వస్తున్నాయిలెండి. హాలిడేస్ కదా! ఇంకా కొంచెం పిల్లలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంక నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుంటదని వాటికైతే దూరంగా పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఇదిగోనండి మా అమ్మాయి కూడా మీకు బాయ్ చెప్పిద్దంట. అంటే నేను చెప్తున్నాను కదా! దాంతో పాటు చెప్పిద్దంట. వినండి మీరు కూడా. బాయ్ ఫ్రెండ్స్.